హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడానికి ఒక మంచి వెహికల్ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు నేను చెప్పబోయే బండి ట్రావెల్ పర్పస్కి కానీ, కాంట్రాక్ట్ బేస్కి కానీ, ఒక ఫ్యామిలీ అందరూ 8 మంది ప్రయాణించే పర్పస్కి కానీ ఆ వెహికల్ చాలా బాగుంటుందండి. అలాంటి వెహికల్ మీ ముందుకి ఈరోజు తీసుకొని వస్తున్నాను. ఆ వెహికల్ పేరు వచ్చేసరికి టయోటా ఇన్నోవా క్రిస్టా జీ వేరియంట్ అండి. జీ వేరియంట్. అందులో వచ్చేసరికి 1,26,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. టైర్లు ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది. వెహికల్ వచ్చేసరికి 2022 మోడల్ బండి అండి. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఈ వెహికల్ అయితే కనుక మేము పిన్ టు పిన్ మేము చెక్ చేసాం. ఎక్కడ పార్ట్ మారటం కానీ, యాక్సిడెంట్ అవ్వటం కానీ, దెబ్బలు తగలటం కానీ అలాంటి హిస్టరీ లేని బండి ఈరోజు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను రీజనబుల్ ప్రైస్లో. అలాగే ఒకసారి ఆ వెహికల్ ఏంటనేది మీకు చూపిస్తాను. వెహికల్ వచ్చేసరికి మీకు చెప్పిన మాట ప్రకారంగా 2022 ఇన్నోవా క్రిస్టా జీఎక్స్ వెర్షన్ అండి. ఇందులో వచ్చేసరికి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, రిమోట్ సెంటర్ లాకింగ్, MP3 ప్లేయర్, ఎలాయ్ వీల్స్, ప్లస్ ఇందులో వచ్చేసరికి 3 ఎయిర్ బ్యాగ్స్ ఫ్రంట్ పోర్షన్లో. అలాంటి సేఫ్టీ ఫీచర్స్తో ఈ వెహికల్ వస్తుందండి. మీరు కంప్లీట్గా వెహికల్ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరేనండి. 9 టోటల్ వస్తుంది. ఏపీ వెహికల్ అండి వెహికల్. ఇది మీరు ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు చూసుకోవచ్చు. వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అవ్వటం కానీ, యాక్సిడెంట్ అవ్వటం కానీ లేదు. కానీ ఈ ఫ్రంట్లో ఈ బంపర్ దగ్గర చిన్న గీతలు తప్ప వేరే పనంటూ ఏం లేదండి. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. మీరు ఒక్కసారి కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ మీరు బాడీ లైన్ చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ మీకు ఈ ప్లేస్ మారింది అని చెప్పుకునే విధంగా ఉండే బండి అయితే మీకు తీసుకురాలేదండి. అలాంటి మంచి వెహికల్ తీసుకొని వచ్చాను. ఈ వెహికల్లో ప్రత్యేకత ఏంటంటే 8 సీటర్ వెహికల్ అండి. 8 మంది కూడా కంఫర్ట్గా జర్నీ చేయొచ్చు. మీరు అలాగే ఇంటీరియర్ ఒక్కసారి మీరు చెక్ చేసుకోవచ్చు. బేసిక్ మోడల్ అయినా సరే లగ్జరీగా కనిపించే డాష్ బోర్డ్ ప్యానల్ అండి. ఇందులో మీకు సేఫ్టీ ఫీచర్స్లో ఎయిర్ బ్యాగ్స్ యాడ్ అవుతుంది. ABS విత్ EBD వస్తుందండి. అలాగే 4 డోర్లు పవర్ విండోస్ వస్తాయి. రిమోట్ సెంటర్ లాకింగ్ వస్తుంది. ఇందులో వచ్చేసరికి మీకు స్టీరింగ్ కంట్రోల్ కాలమ్స్ కూడా మీకు ఇందులో యాడ్ అవుతాయి. మీకు ఇది వచ్చేసరికి మీరు కిలోమీటర్ చెక్ చేసుకోవచ్చు. 1,26,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన వెహికల్ అని చెప్పని మీకు చెప్తున్నానండి. అంటే ఇంత రీడింగ్లో తిరిగిన వాళ్ళు మనకి చాలా వరకు తక్కువగానే వస్తున్నాయండి. మీరు చూడొచ్చండి, 1,26,000 కిలోమీటర్ల 700. అలాంటి తక్కువ తిరిగిన బండి మీ ముందుకు తీసుకొని వచ్చాను. టచ్ ప్లేయర్ వేయించుకున్నారు కస్టమర్. ప్లస్ ఈ డ్రైవర్ సీట్ వచ్చేసరికి హై టు డౌన్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది కాకుండా ఫ్రంట్ టు బ్యాక్ కూడా మూవ్ చేసుకోవచ్చు. మీరు అవుట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే ఈ స్కై ర్యాక్ అనేది ఇది యాక్సరీస్ కింద వస్తుందండి. ఈ ఫుట్ బ్యాట్ కానీ, ఈ డోర్ బీడింగ్సే కానీ, ఈ క్రోమ్ ఫినిషింగే కానీ, ఈ డాట్స్ కూడా, ఈ డోర్ బీడింగ్స్ కానీ యాక్సరీస్ అండి. అలాగే మీరు రేర్ చూసుకున్నట్లయితే 3 మెంబర్స్ అండి. 3 మెంబర్స్ మీరు కంఫర్ట్గా కూర్చొని జర్నీ చేసే వెహికల్ అని చెప్పే బండి అండి. మనకి మీరు ఏదన్నా కాంట్రాక్ట్ బేస్లో అయితే కనుక వెహికల్ చాలా బాగుంటుంది. అలాగే చాలా వరకు వైట్ కలర్ ఇన్నోవా క్రిస్టాల్ ఏమైనా వస్తే చెప్పండి అనే కస్టమర్లు ఉన్నారండి. వాళ్ళ కోసం వెహికల్ తీసుకొచ్చాను. మీరు ఒక్కసారి వెహికల్ చూడండి, ట్రైల్ వేయండి. వెహికల్ అయితే కనుక నా హ్యాండర్లోనే ఉంది, నా దగ్గరే ఉంటుంది. A to Z పిన్ టు పిన్ మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరు ప్రైస్ అనేది బార్గెన్ చేయొచ్చు. అలాగే రేర్ బూట్ స్పేస్ మీరు చూసుకున్నా సరే 8 మెంబర్స్కి కంఫర్టబుల్గా ఉండే 8 సీటింగ్ కెపాసిటీ వెహికల్ అని చెప్పొచ్చు అండి. మీరు ఎంత లాంగ్ జర్నీ ప్రయాణం చేసినా వెహికల్ అయితే కనుక చాలా బాగుంటుందండి, అలుపు రాదు. బూట్ స్పేస్ కూడా మనకి 8 మందికి సంబంధించి క్యారీ చేసే అవకాశం. మీరు నెంబర్ కూడా చూసుకోవచ్చు. 9 టోటల్ వచ్చే బండి, ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ అండి. టయోటా ఇన్నోవా క్రిస్టా జీ వేరియంట్ అండి. 8 సీటర్ వెహికల్. 1,26,000 కిలోమీటర్లు తిరిగింది. వెహికల్ అయితే కనుక చాలా బాగుంది. ఈ వెహికల్ ఇన్సూరెన్స్ IDV వాల్యూ 16,70,000 దాకా ఉందండి. 100% ఈ అమౌంట్ ఏదైతే IDV వాల్యూ ఉందో ఆ IDV వాల్యూకి 90% వరకు మీకు లోన్ ఇచ్చే అవకాశం ఉంది.
ఈ వెహికల్ అయితే కనుక మీరు ఇన్వాయిస్ ఓనర్ అండి. ఎప్పుడైతే షోరూమ్ డెలివరీ అయ్యిందో 2022లో, ఇప్పుడు 24లో ఉన్నాం, 2 ఇయర్స్ వెహికల్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంపెనీ ట్రాకేనండి, ఇన్వాయిస్ ఓనరే. అలాంటి వెహికల్ మీ ముందు తీసుకొని వచ్చాను. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న గీతలు ఉన్నాయి తప్ప వేరేదంటూ ఏమీ లేదు. ఈ వెహికల్ అయితే కనుక మీకు ఆల్మోస్ట్ 16 లక్షలు వరకు మీకు లోన్ వచ్చే అవకాశం ఉంది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి 17,80,000లో ఉందండి. మ్యాక్సిమం ప్రైస్ చెప్తున్నానండి, అంటే బార్గెన్ ఏం లేకుండా. ఈ వెహికల్ ఇదే బండి కొత్త బండికి వెళ్ళినట్లయితే 28 లక్షలు అవుతుందండి. ఈరోజు నా ఛానల్లో చూసి నాకు ఫోన్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, నాకు మెసేజ్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వెహికల్ చూడొచ్చు అని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ డైరెక్ట్గా తక్కువలో పెడుతున్న రేటే చెప్తున్నానండి. 17,80,000కి ఈ వెహికల్ మీకు నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. లోన్ చేపించే అవకాశం ఉంది. మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకొని దాని ప్రకారంగా మీకు లోన్ చేపించే అవకాశం అయితే ఉందండి. సో అది ఫ్రెండ్స్, మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ అయితే కనుక చాలా బాగుంది. మీరు ట్రయల్ వేసి మీకు నచ్చితేనే ఈ వెహికల్ ప్రైస్ గురించి మీరు మాట్లాడొచ్చు. లోన్ కూడా నేనే చేపిస్తాను. సో ఇప్పటి వరకు మీరు నా ఛానల్ చూసి నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అలాగే ఈ వెహికల్ కూడా నాకు ఛానల్లోనే వెళ్తుందనే నమ్మకంతో ఈ వెహికల్ పెడుతున్నాను. ఇప్పటి వరకు చూస్తూ మాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసిన కస్టమర్లు అయితే లైక్ అండ్ షేర్ అని అడుగుతున్నాను. చేయని కస్టమర్లు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అడుగుతున్నాను. థ్యాంక్ యూ. మరొక వెహికల్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు థ్యాంక్ యూ.